చూడండి, మొదటిదిగా మనం ఒక వచనం చదువుకుంటాం. 115వ కీర్తన 12, 13 వచనాలు. కీర్తన 115, 12, 13 వచనాలు చదువుకుంటాం. కీర్తన 115, 12, 13 వచనాలు చదువుకుంటాం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చదివిన ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మరి మనం ఆరాధించినట్లు మనల్ని వాక్య ప్రకారం సిద్ధపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయము మీ పిల్లలుగా మీ పాదాలు చెందుకొస్తున్నాము. మందిరంలో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. మొదటి ప్రభు దినంలో 2026 సంవత్సరం ప్రారంభ ప్రభు దినంలోని మీ సన్నిధి మమ్మల్ని తీసుకొచ్చారు. స్తోత్రాలు. నేను ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి. మాకు తోడుగా ఉండము. ఆరాధించడం ఎట్లో మాకు తెలియదు నాయన, నేర్పించండి. ప్రభువా, నీ పిల్లలు వాక్య ప్రకారం నేను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచము. వాక్యం ద్వారా మాతో మాట్లాడము, అనేక విషయాలు తెలియపరచము. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించుకునే మనసును దయచేయండి. మరి ఇంకా మందిరంకు రావాల్సిన వారు నీ ప్రజలైన వారు ఉన్నారు ప్రభువా, వారిని కూడా సకాలంలో తీసుకొని రమ్మని ప్రార్థిస్తాం. మీ దాసునిగా నన్ను కూడా బలపరచము నాయన. మీ యొక్క ఆత్మ నాలో ఉంచుము, నా ద్వారా మాట్లాడము, నా నోటిని నీ బోరగా వాడుకొనుము. మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆటంకాలన్నీ కూడా లయపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో మరి గమనించండి, యెహోవా మమ్మను మరిచిపోలేదు. ఆ మాట గమనించండి. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. యెహోవా మమ్మను మరిచిపోలేదు అనే మాట గమనిస్తే మరి మరిచిపోని దేవుడు, సరే, మరిచిపోని దేవుడు. మనమైనా ఆయన మర్చిపోతామేమో కానీ మనలను ఆయన మరిచిపోని దేవుడు. మనమైనా మారిపోతాం కానీ ఆయన మారని దేవుడు. మనమైనా మార్పు చెందుతాం కానీ ఆయన మార్పు చెందని దేవుడు. అందువలన ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా మమ్మను మరిచిపోలేదు అని జ్ఞాపకం చేసుకుంటూ, మరిచిపోని దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. మరిచిపోని దేవుడు మమ్మను ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు అంటే ఎంత గొప్ప ధన్యత. దేవుడు మనలను ఒకవేళ మర్చిపోయాడు అనుకోండి, ఒకవేళ మర్చిపోతే ఏమవుతుంది అంటే, సాధారణంగా దేవుడు మర్చిపోవడం అంటూ ఉండదులే, కానీ ఒకవేళ మర్చిపోతే ఏమవుతుంది? ఇంక మన సంగతి ఇక అంతే, అక్కడతో అయిపోయినట్లే. దేవుడు మనలను కాపాడకపోతే, దేవుడు మనలను తన దీవెనతో నింపకపోతే మన జీవితం అక్కడతో అయిపోయినట్లే. ఇక మన జీవితానికి ముగింపు. ఇక్కడ అలా లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను మర్చిపోకుండా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు తన కాపుదలుంచాడు. 2026 సంవత్సరంలో కూడా ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. మొదటి ప్రభు దినమున మనం ఆయన సన్నిధికి వచ్చేటట్లు సహాయం చేశాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మా దేవుడు మమ్మలను మర్చిపోలేదు, లేదా విడిచిపెట్టలేదు. సరే, మనం విడిచిపెట్టేస్తాం దేవుడిని, మన స్వభావాన్ని బట్టి మనం దేవుడిని విడిచిపెడతాం, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఒకవేళ విడిచిపెట్టని వాళ్ళు అంటే దేవుడు ఎవరినైతే పట్టుకుని లేకపోతే నడిపించాడో, మర్చిపోకుండా దేవుడు వారిని జ్ఞాపకంలో ఉంచుకుంటూ వచ్చాడో, వారు ఏం చేయాలి? ప్రభువా, నువ్వు మమ్మల్ని మర్చిపోలేదయ్యా, మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకున్నావు అని చెప్పి చాలా గొప్పగా దేవుడిని గణపరచాలి. కొంతమంది
దేవుడు వాళ్ళని మర్చిపోవడం సంగతి ఏమో, కానీ వాళ్ళే దేవుడిని మర్చిపోతారు. సరే, ఆ మందిరాన్ని పోగొట్టుకోవడం అంటే అంత ఆషామాషి ఏం కాదు. చెప్పుకోవడానికి కూడా అంత మరి ఏదో ఈజీగా చెప్తారులే, కానీ చాలా దౌర్భాగ్యం అది. సంవత్సర కాలం అంతా మరి మొదటి ప్రభు దినంలోనే మందిరం పోగొట్టుకుంటే అది అంత దౌర్భాగ్యం. జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే నువ్వు భక్తి కనపడకపోతే ఇక మిగిలిన కాలం ఏం భక్తి చేస్తాము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అలాగ లేని వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి జ్ఞాపకంలో ఉంచుకోలేదు. వాళ్ళు ఆరాధన చేయలేరు. ఇక ఈ సంవత్సరం నాకు తెలిసి మన సిద్ధాంతం ప్రకారమే, లోకంలో మనం అనుకునే ప్రకారమే ప్రారంభం ఎంతో ఘనంగా ఉండాలని, ప్రారంభం ఎంతో గొప్పగా ప్రారంభించాలి, అది ముగింపు వరకు కొనసాగించుకోవాలని మనం సహజంగా దేని గురించైనా ఆలోచిస్తాం. చదువుకునేవాళ్ళు చదువు మొదలు పెడితే చివరి వరకు బాగా చదువుకునే వాళ్ళు ఉండాలని, ఒకడు వ్యాపారం ప్రారంభించేవాళ్ళు వ్యాపారం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు చక్కగా వ్యాపారం జరగాలని కోరుకుంటారు. కానీ అంతే కదా, ప్రారంభించినప్పుడు ఘనంగా ప్రారంభిస్తారు, అంతేగా చివరి వరకు ఆ వ్యాపారం చక్కగా జరగాలని కోరుకుంటారు. ఒకవేళ మొదట్లోనే ఘనంగా లేదనుకోండి, ఏమైంది చెప్పండి? ఏమైంది? ప్రారంభంలోనే సరిగ్గా లేకపోతే ఇక చివరి వరకు ఒడిదుడుకులు ఎత్తుపల్లాలే ఉంటాయి. కనుక అటువంటి వాళ్ళ ద్వారా ఆరాధన రాదు, అటువంటి వాళ్ళ ద్వారా దేవునికి మహిమ రాదు, దేవునికి ఘనత రాదు. కనుక ఎవరైతే దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు అని చెప్పే అనుభవంలో ఉన్నారో వాళ్ళు కూడా దేవుణ్ణి మర్చిపోకుండా వారు ఆయన వెంబడించేటువంటి వాళ్ళుగా, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళుగా చేయబడటం అనేది చాలా గొప్ప సంగతి. ఇప్పుడు ఇందాక మా అమ్మ అంటా ఉంది, ఏమంటుందంటే ఎవరు రాలేదు, అది మన పని కాదు, అది దేవుడు చూసుకుంటాడు. ఎవరు వచ్చారు ఎవరు రాలేదని మన పని కాదు. ఇప్పుడు మనం ఏమైనా బలవంతంగా ఏమన్నా పట్టుకొచ్చేది కూడా కాదు. వాళ్లకు ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలని వాళ్ళ మనసులో లేకపోతే ఇక అంతకంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయలేం. అందువలన దేవుని మందిరంకు తీసుకురాబడిన లేదా దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుడు మరిచిపోనటువంటి వాళ్ళము, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదని చెప్పదగిన వారు. చూడండి, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు ఈ సంవత్సరం అంతా కూడా? ఈ ఆశీర్వాదాలు మన పైన ఉంటాయి కూడా. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ ఆశీర్వాదాలు మన పైన ఉండాలంటే ఏం చేయాలా? మనం కూడా ఆయన వెంబడించే బిడ్డలుగా ఉండాలి. ప్రతి వారం ప్రతి సందర్భంలో ప్రభు సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో మోకరించడం కంటే ధన్యత ఇంకోటి ఏముందండి లోకంలో? మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించడం కంటే ధన్యత ఇంకోటి లేదు, ఆశీర్వాదం ఇంకోటి లేదు. అయ్యా నీ ఆశీర్వాదాలు నాకు కావాలి, నన్ను ఆశీర్వదించు అని నువ్వు చెప్పకపోతే దేవుని మందిరంలో ఇంకెందుకు మందిరంకి వచ్చేది? మందిరంకి వచ్చే కారణమే మనం దీవించబడాలని, మందిరంకి వచ్చే కారణమే మనం దీవెనలు పొందాలని. ఆ దీవెనలు పోగొట్టుకుంటే ఇంకేముండదు, ఏం మిగలదు. ఇక నువ్వు వచ్చి దీవించబడే లోపల ఈ దీవెనలన్నీ వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూస్తాం, యాకోబు ఏశావును చూస్తాం. ఇస్సాకు దీవించినప్పుడు ముందొచ్చి యాకోబు దీవెనలన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత ఇస్సాకు వచ్చాడు, అయ్యా తండ్రి నన్ను కూడా దీవించంటే, నా కుమారుడు ఏం మిగలలేదయ్యా, మొత్తం వెళ్ళిపోయినాయి, మీ తమ్ముడు మొత్తం తీసుకెళ్ళిపోయాడు అని. చూసారా, ఏం మిగలవిక. అందుకే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తామా, అందరికంటే ముందు వెళ్ళాలి, అందరికంటే ముందు వెళ్ళి నేను దీవించబడాలి అనే లక్షణం నీకు లేకపోతే నీకు దీవెనలు మిగలవు. నీకు ఇక మొదట వచ్చిన వాళ్ళు దీవించబడతారు, మొదట ఉన్న వాళ్ళు దీవించబడతారు, తర్వాత వచ్చే వాళ్ళకి దీవెనలు ఏదో ఇస్తారు. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళాం, ఒక వస్తువు ఏదో బాగా ఫేమస్ అయింది, ముందు వెళ్ళినోడు ఏం చేస్తాడు? మంచి రకం కొనుక్కొచ్చుకుంటాడు. తర్వాత వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతుంది? ఏదో లోపాలు, ఏదో మార్చిపోయిందో, ఏదో లోపం ఉన్నదో, చివరికల్లా క్వాలిటీ తగ్గిపోయిన రకం తీసుకోవాల్సి వస్తుంది. ముందు వెళ్ళినోడే మంచి క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటాడు, ఇది బాగుంది, అన్నిటికంటే బాగుందని. అంటే ముందు వచ్చిన వాడికి మంచి వస్తువు దొరుకుతుంది మార్కెట్లో కదా. తర్వాత చివరికి వెళ్ళేవాడికి ఏముంటుంది? ఏదో ఒక లోపం ఉన్నది ఉంటుంది. వాడు అంటాడు, సార్ మీకు కావాలంటే తీసుకోండి, ఆడ పెట్టుకోండి అంటాడు. అది డిమాండ్. వాడు అంటాడయ్యా మరి ఏమి లేవు, అదే ఉంది, ఒకటే ఉంది, మీకు కావాలంటే తీసుకోండి, లేదా ఆడ పెట్టుకోండి మీరు అంటాడు. దేవుడు కూడా అంతే, ముందు వస్తే మంచి ఆశీర్వాదాలు పొందొచ్చు మందిరానికి, ఆఖరి వస్తే ఇంకా ఆశీర్వాదాలు తగ్గిపోతాయి, ఖచ్చితంగా తగ్గిపోతాయి. అందువల్ల మందిరానికి ముందు రావాలని చెప్తాను నేను. అందరికంటే ముందు ఉన్న చూడండి, మందిరంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే నీరు కట్టిన తోట వలె ఉంటుంది, ఎప్పుడు ఉబుకుచూ నీటి బొట్ట వలె ఉంటుంది, ఎప్పుడు ఫలించే జీవితంగా ఉంటుంది. అలా కాకుండా మందిరానికి నిర్లక్ష్యంగా, యథాలాపంగా, యథా రాజా తదా ప్రజ, వాళ్ళు అట్లా పోతాను నేను అట్లా పోతానంటే వాళ్ళ సంగతి నీకెందుకు?
నీ సంగతి చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ దీవెనలు నువ్వు పొందాలంటే, దేవుని నిండైన దీవెనలు మనం పొందాలంటే మందిరానికి ముందుగా రావాలి. అలాంటి వాళ్ళు ఎవరు వస్తారంటే దేవుడిని మర్చిపోని వాళ్ళు, దేవుని మందిరాన్ని మర్చిపోని వాళ్ళు వస్తారు. ఇప్పుడు చూడండి, ఈ వచనం ద్వారా మనం కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనల్ని మర్చిపోలేదు, ఆయన మనకు ఆశీర్వాదము అనుగ్రహించే దేవుడు. ఏ విధానాలలో మనం ఆశీర్వదించబడతామో ఆ విధానాలను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో మొదటిదిగా మనం ఎవరి ద్వారా దీవించబడతాము అనేది మనం చూస్తాం. చూడండి, మొదటిగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. 7:13. ఆయన నిన్ను ప్రేమించి, పేజీ నెంబర్ 152, ద్వితీయోపదేశకాండం 7:13. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యములను, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. చూసారా, ఇక్కడ 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. మొదటిదిగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ సంగతి, దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, సస్యమును, ద్రాక్షరసమును, నూనెను, పశువుల మందను, గొర్రెల మందను, మేకల మందను దీవించును. దేవుడు నిన్ను ప్రేమించి దీవిస్తున్నాడు. మొదట మనకేముండే, ఈ 2026 సంవత్సరం దేవుడు మనలను దీవిస్తున్నాడు. దేవుడు మనలను దీవిస్తున్నాడు. మనలనే కాదు, మనకున్న సమస్తమును దీవిస్తున్నాడు. సరే, ద్రాక్ష రసాన్ని దీవిస్తున్నాడు, తర్వాత నూనెను దీవిస్తున్నాడు, పశువుల మందలను దీవిస్తున్నాడు, గొర్రెల మేకల మందలను కూడా దీవిస్తున్నాడు, గర్భఫలాన్ని దీవిస్తున్నాడు, అంటే సంతానం దీవిస్తాడు. సరే, మన సంతానాన్ని దీవిస్తాడు. తర్వాత అసలు ప్రాముఖ్యంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడు. కనుక నీ జీవితంలో యెహోవా నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించుట అనేది నీ జీవితంలో గొప్ప అనుభవంగా మనం జ్ఞాపకం చేసుకో. ఆయా నిత్యము నీ చేత మేము దీవించబడుచున్నాము. మా ఆహారం దీవించబడుతుంది, మా కుటుంబం దీవించబడుతూ ఉంది, మా యొక్క పిల్లలు దీవించబడుతూ ఉన్నారు, మా నివాసం దీవించబడుతూ ఉంది అనేది దేవుని దీవెన పొందిన వారు చెప్పవలసిన మాట. అలాగ దేవుడు మనల్ని దీవించేవాడు. మొదట మనం జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే, దేవుడు మనలను దీవించుట. దేవుడు మనలను దీవిస్తున్నాడు. దేవుని దీవెనలు మన పైన ఉండాలి అని మనం కూడా కోరుకుంటాం కదా. దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటాం. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటూ ఉంటే, అది దేవుడు ఏంటంట, ఆయన మనల్ని మర్చిపోనివాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడంట, ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసేవాడు. కనుక దేవుడు మొదట మనలను దేవుడు దీవిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మనకు. దేవుడు చూడండి ఎందుకు దీవిస్తున్నాడు, మనలను ప్రేమించాడు. తర్వాత ఆయన ఎలా ప్రేమించాడంట, 14వ వచనంలో సమస్త జనముల కంటే ఎక్కువగా మనలను ప్రేమించి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసిన దేవుడు. దేవుని దీవెనలు మన పైన ఉంటే ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరుగుద్ది? ఏ లోటు ఉండదు. దేవుడు మనల్ని దీవించాడు అనుకోండి, ఈ సంవత్సర కాలం అంతా ఏ లోటు ఉండదు. సరే, కింద ఇంకో మాట 15వ వచనం చూడండి. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారి మీదకే వాటిని పంపించును. ఇక్కడ రోగాలను కూడా తొలగిస్తాడంట దేవుడు. ఆయన దేవుని దీవెన పొందేటువంటి వాళ్ళకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, పోషించబడతాము, తర్వాత అభివృద్ధి పరచబడతాము, తర్వాత ఆ యొక్క రోగాలు, మనకి ఏ రోగాలు సంభవించకుండా కాపాడబడతాము. ఆయన మనలను
సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నింపి నడిపించే దేవుడు. ఆయన దీవెనలో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని దీవెనలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కాపాడేది ఉంది, ఆయన ప్రతి అవసరతను తీర్చేది ఉంది, మహిమలోని మనం జ్ఞాపకం చేసుకుంటాడంట. ఫిలిప్పి 4:19 ఉంది కదా, మహిమలో జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాడు? ప్రతి అవసరతను తీర్చే దేవుడు, ప్రతి అవసరత. అందుకే ఎఫెసీ 1:3 ఏం రాయబడిందంటే మనకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించిన దేవుడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించిన దేవుడు. పరలోక సంబంధమైన దీవెనలతో మనం దీవించబడుతున్నాము అంటే, దేవుని చేత దీవించబడుతున్నామంటే, ప్రభువా నీవు నన్ను దీవించి నన్ను ప్రేమించావు, నన్ను ఆశీర్వదించావు, నన్ను అభివృద్ధిపరిచి నన్ను దీవించిన దేవుడుకున్నావు అని మనం ప్రభువుని 2026 సంవత్సరం అంతా కూడా ఈ దీవెనలు మన పైన ప్రభు కుమ్మరించునుగాక. ఈ విధానం బట్టి మనం ప్రభువుని ఆరాధించనంటున్నాం. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, మరి 132వ కీర్తన 15వ వచనం, 132వ కీర్తన 15వ వచనం దయచేసి చూడండి. 132వ కీర్తన 15వ వచనం. మొదటిదిగా మనం దేవుని చేత దీవించబడిన వారమైతే, రెండవదిగా 132:15 వచనం, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. ఈ యొక్క రెండవ అనుభవం మనకేం నేర్పిస్తుందంటే, దేవుని మందిరంలో మనం దీవించబడతాం. మొదటిదిగా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, రెండవది దేవుని మందిరం యొక్క అనుభవంలో మనం దీవించబడతాం. దానిలోని అంటే దాని ఆహారము లేదా దానిలోని బీదలు అంటే దేవుని మందిరమే. అందుకే చూడండి, అక్కడ ఒక మాట వ్రాయబడింది. అదే 132వ కీర్తనలో 13-14 వచనాలు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించదను. దేవుని మందిరము, దేవుడు నివసించే స్థలం ఏంటంటే దేవుని నివాస స్థలం, దేవుని మందిరం. దేవుని మందిరంలో దేవుడు ఏం చేస్తున్నాడు? దాని ఆహారము నిండారులుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరిచేదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. దేవుని మందిరంలో దీవించబడతాం, దేవుని మందిరం ద్వారా దీవించబడతాం. దేవుని మందిరంలో మనం ఎందుకు వస్తాం చెప్పండి? మందిరంకి ఎందుకు వస్తాం? దీవించబడడానికే వస్తాం. మనకి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పట్టుకొని వచ్చే కారణం ఏంటంటే, అయ్యా ఈ సమస్య తొలగించి నీ దీవెన నాకు దయచేయండి, నన్ను దీవించండి అని వస్తాం. కనుక దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తామంటే దీవెన పొందడానికి వస్తాం. కనుక మనం దీవించబడే స్థలం ఏదంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో దీవించబడతాం. బయట ఎక్కడ కూడా దీవించబడే అవకాశాలు ఉండవు. చూడండి, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదరంట. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారంట. ఎందుకు? దేవుడు మమ్మల్ని దీవించినాడు అని. ఈ మందిరం ద్వారా మమ్మల్ని దీవించినాడు. మందిర దీవెనలు మనకేంది జ్ఞాపకం ఏమిస్తాయి అంటే సమృద్ధిని ఇస్తాయి. మందిర దీవెనలు ఏమిస్తాయి? సమృద్ధిని ఇస్తాయి. మందిరంలో ఏముంటుంది చెప్పండి? దేవుని సమృద్ధి ఉంటుంది. దేవుడు అంట మందిరానికి వచ్చేటువంటి వాళ్ళందరి కొరకు ఎదురు చూస్తాడు. బాగా గమనించండి, ప్రతి మందిరం, ఏ మందిరం అయినా కూడా దేవుడు మందిరంకి వచ్చే ప్రజలందరి కోసం ఎదురు చూస్తాడంట. ఎన్నింటికి ఎదురు చూస్తూ ఉంటాడు? మనం ఆరాధన ఎన్నింటికి అనౌన్స్ చేస్తున్నాం, ఆ ఇంటికల్లా ఆయన వచ్చి రెడీ కూర్చుంటాడు. ఇక్కడ కూర్చొని వచ్చే వాళ్ళందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. వాళ్ళని కలుసుకోవాలనుకుంటాడు. నా మాట కాదు, బైబిల్లో ఉంది, వాక్యంలో ఉంది. చూడండి, ఆ మాటలు మనం చదివితే కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు కలుసుకునే స్థలం ఏదైనా మనకుంది అంటే అది ఖచ్చితంగా దేవుని మందిరమే. అందుకే ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమాకాండంలో ఆ మాటలు ఉంటాయి. నిర్గమాకాండం 29వ అధ్యాయం, నిర్గమాకాండం 29వ అధ్యాయం దయచేసి చూడండి. 29వ అధ్యాయం 42వ వచనం.
29:42. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరచబడును. చూసారా, గమనించారా? ఇక్కడ నేను అక్కడికి వచ్చి వారిని కలుసుకొందును. దేవుడు చెప్పాడు, స్వయంగా మోషేతో చెప్పాడు. మనం దేవుణ్ణి కలుసుకునే స్థలం ఏదైనా ఉందంటే ఈ లోకంలో అది మందిరమే, ఖచ్చితంగా మందిరమే. ఇంకెక్కడ దేవుడు అంటే ఉండడా? ఉంటాడులేండి, ఆయన ఉంటాడు. కానీ మనలను ప్రత్యేకంగా కలుసుకోవాలనుకున్న స్థలం మాత్రం మందిరమే. దేవుడు మన ఇంట్లో కలుసుకోడా, అది వేరే సంగతి. కానీ మనలను ప్రత్యేకంగా ఆయన కలుసుకునే సందర్భం మాత్రం ఖచ్చితంగా మందిరమే. ఆయన అన్నాడు, ఏమంటున్నాడు? నా సన్నిధిని. అది 29వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా, 42 మొదట్లో అంటున్నాడు ఇది యెహోవా సన్నిధి అంటున్నాడు. 43లో అంటున్నాడు అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అక్కడికి వచ్చి దేవుణ్ణి మనం కలుసుకునే స్థలం ఏదైనా ఉందంటే మందిరం. కాబట్టి మందిరం ద్వారా దీవించబడేది మన జీవితంలో గొప్ప ఆధిక్యత. చూడండి, అందుకే నేను చెప్పగోరుతాను, మందిరానికి వచ్చేవాళ్ళు దీవించబడినట్లు మందిరానికి రాని వాళ్ళు దీవించబడరు. బాగా జ్ఞాపకం చేసుకోండి. మందిరానికి వచ్చిన వాళ్ళు దీవించబడినట్లు మందిరాన్ని పోగొట్టుకున్న వాళ్ళు దీవించబడరు. అందుకే మేము ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా వారు నష్టపోకుండా సహాయం చేయి, వారు నశించిపోకుండా సహాయం చేయని ప్రార్థన చేస్తాం. కనుక మందిరానికి వస్తే వచ్చే దీవెన మందిరానికి రాకపోతే రాదు, ఉండదు, వాళ్ళకి కలగదు ఆ దీవెన. ఎందుకంటే మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి కలుసుకుంటున్నారు. నేను వారిని కలుసుకుందును. మనం ఆయన కలుసుకోవడం కదా, ఆయనే మనల్ని కలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. బాగా అర్థం చేయకుండా, ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడేటువంటి సందర్భం ఆయన మనల్ని కలుసుకున్నాడు అనే దాన్ని చూపిస్తూ ఉంది. దేవుడు మనల్ని కలుసుకునే స్థలం ఏదైనా ఉందంటే మందిరమే. కాబట్టి ఇప్పుడు ఆ మందిరంలోనే నేను దీవిస్తాను. మందిరం ద్వారా దీవించబడే ధన్యత దేవుడు మనకిచ్చాడు. మొదటిదిగా దేవుడు మనల్ని దీవిస్తుంటే, రెండవది దేవుని మందిరం ద్వారా మనం దీవించబడే ఆ అనుభవము దేవుడు మనకిచ్చాడు. దానిలోని భక్తులు ఏం చేస్తారంట? భక్తులు ఏం చేయాలా? బిగ్గరగా ఆనందగానము చేయాలి. బిగ్గరగా ఆనందగానం చేయాలి. చాలామంది ఆరాధన కూడా గమనిస్తున్నాం, చాలా నెమ్మదిగా ఏంటో ఏదో కోల్పోయినట్లుగా ఆరాధన చేస్తున్నారు. ఆరాధన అంటే ఏంటండి? ఆరాధన అంటే ఏంటి? ఆనందంతో చేసేది ఆరాధన. ఆరాధన అనేది విచారంతోనూ దుఃఖంతోనూ నీరసంగా చేసేది కాదు. ఆరాధన అంటేనే ఆనందంతో చేసేది. ఆనందంతో చేసే ఆరాధన వచ్చిందంటేనే అక్కడ ఆనందించే సమయం. ఒకవేళ విచారంగా ఆరాధన చేసామనుకోండి, ఏమవుతుంది? విచారంగా ఆరాధన చేస్తే ఏమవుతుంది? అది దేవుడు మనకు మేలు చేయనట్లు అవుతుంది. విచారంగా ఆరాధన చేస్తే మేలు చేయనట్లు అవుతుంది. ఇక్కడ దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదంటే అంత గొప్ప దీవెన వారు పొందిన వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి దేవుని మందిరం ద్వారా దీవించబడే ప్రజలు దేవుని మందిరంలో బిగ్గరగా ఆనందగానం చేయుట అనేది జరగాలి. కాబట్టి రెండవదిగా మనం దేవుని మందిరంలో దీవించబడి దేవుణ్ణి ఆరాధించే వారంగా మనం ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తుంది. మూడవ చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-25 వచనాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24-25 వచనాలు. మూడవదిగా మనకి ఏ దీవెన కలుగుతుందో అక్కడ చూద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-25 వచనాలు. మీరు 24-25. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు యెహోవా మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించుదును. మూడవదిగా దేవుని సేవకుల ద్వారా ఆశీర్వదించబడుట. దేవుని సేవకుల ద్వారా ఆశీర్వదించబడుట. చూడండి, ఇక్కడ గమనించండి, దేవుని సేవకుల ద్వారా ఆశీర్వదించబడే నియమం ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు.
అక్కడ చూడండి 23వ వచనంలో, లేకపోతే 22-23 వచనాలు. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగూ దీవింపవలెను. మీరు ఇశ్రాయేలీలను ఇలాగూ దీవింపవలెను. దేవుని సేవకుని ద్వారా దీవించబడుట, లేదా దేవుని యొక్క యాజకుల ద్వారా దీవించబడుట. కాబట్టి సేవకుల ద్వారా దీవించబడే అనుభవము మన జీవితాల్లో ఏం తీసుకొస్తుందంటే, ఆయన సన్నిధి కాంతిని మన జీవితాల్లోనికి తీసుకొస్తుంది. ఆయన సన్నిధి మనతో కూడా వచ్చేటట్లు చేస్తుంది. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేసి మనము కరుణించబడేటువంటి స్థితి, అంతేకాదు సమాధానము, సరే సమాధానం కలిగిన స్థితికి రావాలంటే దేవుని సేవకుని దీవెన అవసరం. చూడండి, దేవుడి సేవకుని దీవెన పొందాలి ఖచ్చితంగా. దేవుని దీవెన అవసరమే, దేవుని మందిరం ద్వారా దీవించబడడం అవసరమే, దేవుని సేవకుని ద్వారా దీవించబడడం కూడా అవసరమే. దేవుడు తన యాజకులైన వారిని అందుకు నియమించాడు. దేవుని దీవెన అవసరమే, నేను దీవిస్తానని దేవుడు అన్నాడు. మళ్ళీ అదే సమయంలో మందిరం ద్వారా దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. అదే టైంలో దేవుని సేవకుని ద్వారా దీవించబడడానికి కూడా ఆయనే పెడుతున్నాడు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఇలాగూ దీవింపవలెను. ఖచ్చితంగా సేవకుని దీవెన ఉండాలి. లోకంలో సామెత ఉందండి, పూజారి లేకుండా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కష్టం. బాగా అర్థం చేసుకోండి. నేను వేరే వర్షంలోకి వెళ్ళాను అనుకోబాకండి. పూజారి లేకుండా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కష్టం. అయితే వాళ్ళకి అది. మనకేంటంటే దేవుని యాజకుడు లేకుండా నువ్వు దేవుని దగ్గరికి రావడం చాలా కష్టం. యాజకుడు నీ పక్షంగా అక్కడ ఉండాలి. ఆ యాజకునికి నువ్వు కనుపరుచుకోవాలి. దేవుడు నియమించాడు, ఆ యాజకుడిని కలుసుకో, ఆ యాజకుని బాధ చెప్పు, ఆ యాజకుడు ఎట్లా చెప్తాడు అట్లా నడుచుకో అనేటువంటిది కూడా దైవ నియమమే, దేవుడి చుట్టూ నియమమే, మనుషులది కాదు ఇది. అందువలన దేవుని సేవకుడికి నీ యొక్క సమస్య చెప్పుకొని ఆ సమస్య ద్వారా నీకు కలిగిన ఇబ్బందిని పరిష్కరించుకోవడం కూడా అవసరం. అది దేవుడే నియమించాడు. అదే సమయంలో ఇక్కడ దేవుని సేవకుని ద్వారా దీవించబడుట అనేది జరిగినప్పుడు అసలు మనకి ఏ విధమైన ఇబ్బంది, ఆపద, శ్రమ సంభవించదు. ఒక సంగతి చెప్తాను నేను. చాలా విషయాలు ఉన్నాయండి, చాలా సంగతులు ఉన్నాయి మా జీవితంలో. ఇప్పుడు మా సేవకుడు ఎవరంటే జెర్మీ అన్న. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మా సేవకుడు జెర్మీ అన్న, మొదటి సేవకుడు జెర్మీ అన్న. ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసేవాడు. ఎప్పుడైనా దేవుని సేవకుడిని కలుసుకోవడానికి వస్తే ఊరికి వెళ్ళిపోకండి, కలుసుకొని మాట్లాడి వెళ్ళిపోకండి, ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. మేము అనుకుంటాం, ఏంటబ్బా వీళ్ళు ప్రార్థన చేయించుకొని వెళుతున్నారు అనుకుంటాం. ప్రార్థన చేయించుకుంటే ఏమవుతుందో, ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది కూడా చెప్పాడు. ప్రార్థన చేసుకుంటే ఏమైంది, చేయించుకుంటే ఏమైంది, చేయించుకోకపోతే ఏమవుతుంది. చేయించుకోకపోతే ఖచ్చితంగా అవతల ఆపద ఉంటుంది, ఏదో ఒక రకమైన ఇబ్బంది ఎదురవుతుంది. ప్రార్థన చేయించుకుని వెళ్తే కాపాడబడతారు. ప్రార్థన చేయించుకుని వెళ్తే దేవుడు ఆ ప్రమాదం నుండి, ఆపద నుండి, ఇబ్బంది నుండి వాళ్ళని కాపాడేది ఉంటుంది. అందుకని దేవుని సేవకుని ప్రార్థన చాలా దీవెన. దేవుని సేవకుని ప్రార్థన దీవెన. దేవుని సేవకుని చేతులు తల మీద ఉంచడం దీవెన. దేవుని సేవకుని చేతులు తల మీద పెట్టడం కూడా దీవెనే. కనుక దేవుని సేవకుని చేత దీవించబడే వారంగా దేవుడు మనలను చేశాడు. కనుక అందువల్ల మేము కూడా ఏం చేస్తాము, ప్రభువా ఈ బిడ్డలను దీవించండి. చివరిలో అదే కదా ఆశీర్వాద ప్రార్థన, అదే మన తండ్రి అయిన దేవుని ప్రేమ మీ మీద ఉండును గాక. ఇక్కడ అలాగ సేవకుని ద్వారా దీవించబడినప్పుడు మన జీవితంలో ఒడిదుడుకులు ఉండవు, ఎత్తుపల్లాలు ఉండవు, సాఫీగా మన జీవితం సాగిపోయేది. మన సమాధాన పరిస్థితులు కలిగేదిగా మన జీవితము ఉంటుంది. కనుక దేవుని సేవకుని ద్వారా దీవించబడడం కూడా అవసరమే. ఒకవేళ ఇట్లా చెప్పాడు ఆయన, ఏం చెప్పాడంటే, మీరు ఏదైనా ఊరు వెళ్ళారు, ఆ ఊరిలో మన మందిరం ఉంది. మందిరం ఉంటే మీరు ఎంత పని ఉన్నా కూడా అక్కడ స్థానిక సేవకుని కలుసుకొని అన్న నేను ఈ ఊర్లో పలానా బ్యాంక్ పని నుండి వచ్చాను, మరి ఆ పని మీద వెళుతున్నాను, కాస్త మీరు దయచేసి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని వెళ్ళండి, అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది మీకు అని మాకు నేర్పించారు. ఈరోజు కూడా నేను అది దాదాపుగా పాటిస్తాను, చాలా వరకు పాటిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను సేవకుడినైనా ఎక్కడైనా వేరే ఊరు వెళ్తే అక్కడ సేవకుని దగ్గర కలుసుకొని ఆ సేవకునితో ప్రార్థన చేయించుకుని వెళ్ళడం ఇప్పటికీ అలవాటు ఉంది నాకు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరం. దైవ సేవకుని దీవెన అవసరం. కాబట్టి దేవుని సేవకుని చేత దీవించబడే ధన్యత దేవుడు మనకిచ్చాడు. అది మన జీవితానికి ఒక భద్రతగా ఉండే దీవెన వంటిది. ఆ దీవెనతో మనం దీవించబడడం కూడా దేవుని యొక్క ఉద్దేశమే. ఇది మూడవది. నాలుగోది చూడండి,
దేవుని వాక్యంలో 4వ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 39వ అధ్యాయం 39వ అధ్యాయం 45వ వచనం. నిర్గమాకాండం 39వ అధ్యాయం 45వ వచనం, 43వ వచనం. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి, అలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సందర్భం ఏమి మనకు తెలియపరుస్తుందంటే, దేవుని మందిరంలో పరిచర్య చేసి దీవించబడాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయడం ద్వారా కలిగే దీవెన మనం పొందాలి. దేవుని మందిరంలో పని, దేవుని మందిరంలో ప్రతి అవసరత నీ ద్వారా తీర్చబడాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. పరిచర్య చేసి దీవించబడుట. దేవుని మందిరంలో ఏం అక్కరుంది, ఏం అవసరం ఉంది, ఇక్కడ నేను ఏదైనా ఏ పనికైనా నా ఉపయోగం ఉందా, నేను ఉపయోగపడగలనా అని అది గమనించి దాన్ని చేసి దీవించబడుట. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్న సందర్భంలో మోషే ఆ పని అంతయు చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసియుండిరి, అలాగుననే చేసియుండిరి కనుక మోషే వారిని దీవించెను. దేవుడు ఏమి చేయాలని ఆజ్ఞాపించాడో అలాగే చేశారంట. ఆజ్ఞాపించినట్లు చేసిరి, అంత అలాగే చేశారంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఆజ్ఞాపించిన దానిని వారు చేసియుండిరి, అలాగుననే చేసి ఆజ్ఞాపించి చేసింది అన్నాడు, అలాగే ఆజ్ఞ ప్రకారమే చేశాడంట. ఏం చెప్పారో అది చేశాడు కనుక దేవుని మందిరంలో పరిచర్య చేసి దీవించబడే ధన్యత దేవుడు మనకిచ్చాడు. దేవుని మందిరంలో పరిచర్య చేసి దీవించబడుట అనేది ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మనం చూస్తున్నాం. అందుకనే అక్కడ 25వ అధ్యాయంలో దేవుడు అన్నాడు మోషేతో, ప్రత్యక్ష గుడారం కట్టాలి మోషే. అందుకు ఏం చేయాలా చూడండి, అదే 25వ అధ్యాయం చూద్దాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట మోషేతో అంటున్నాడు. 25వ అధ్యాయం 25వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకురండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్ర వస్తుల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, నాకు పరిమళ ద్రవ్యముల, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏపోదునకు పథకములు, చెక్కు రత్నములు అనునవి. 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరుసు విధమున మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నాకు ప్రతిష్టార్పణ తీసుకురండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. కనుక దేవుడు చెప్పాడు, ఏమేం కావాలో చెప్పాడు, అవన్నీ తీసుకొచ్చారంట. 43వ వచనం, 43వ వచనంలో మరి అవన్నీ తీసుకొచ్చారంట. తీసుకొచ్చినప్పుడు మోషే వారిని అభిషేకించాడు. చూడండి, ఆశీర్వదించాడు, దీవించాడు. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని మందిరంలో మన పరిచర్య చేయటం ద్వారా దీవించబడే ధన్యత దేవుడు మనకు కలుగజేస్తాడు. దేవుని మందిరంలో నువ్వు ఉపయోగపడాలి. నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా దేవుడిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. తద్వారా నువ్వు దీవించబడాలని కోరుతున్నాడు. దేవుని పని చేస్తే మనకు దీవెన. మందిరంలో కొన్ని పనులు మీ అంతటా మీరు పునుకొని చేయండి, దాని దీవెన మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. మందిరం అనగా దేవుని కొరకు చిన్న ప్రయాసమైన పెద్ద దీవెన వచ్చేదిగా ఉంటుంది. అందువలన మందిరంలో జరిగే ప్రతి పనిలో నీవు మరి ఆ యొక్క పరిచర్యలో నీ భాగం ఉంటే కనుక ఖచ్చితంగా మనము ఆ పరిచర్య జరిగి దీవించబడేవారుగా ఉంటాము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మొదట దేవుడు ద్వారా దీవెన కలుగుతుంది, రెండవది దేవుని మందిరం ద్వారా దీవెన కలుగుతుంది, మూడవది దేవుని సేవకుని ద్వారా దీవెన కలుగుతుంది, నాలుగవది దేవుని మందిర పరిచర్య జరిగించడం ద్వారా దీవెన పొందేవాళ్ళుగా దేవుడు మనలను చేశాడు. సరే, నేను చేయలేండి అంటే అది వేరే సంగతి, దీవెన రాదు అంతే, ఏం లేదు. చేయని వాళ్ళకి ఏంటంటే ఏం లేదు, దీవెన పోగొట్టుకుంటున్నారు. చేసిన వాళ్ళు అయితే వాళ్ళు దీవెనను పొందుకుంటున్నారు.
ఆ పని చేయని వాళ్ళు దీవెన పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మన జీవితాల్లో దీవించబడాలంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవారుగా ఉండాలి. పరిచారకులుగా ఉండి దీవించబడటం అనేది దేవుడే మనకు అనుగ్రహించాడు. అందువల్ల దేవుని మందిరంలో పరిచర్య ద్వారా మనం దీవించబడుట, ఇది మన జీవితంలో గొప్ప ఆధిక్యత. 4 చూడండి, చివరిగా ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం ఆ మాటలు గమనిస్తాం, ఆరాధనలో ప్రవేశిస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఇక్కడ గమనించండి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇప్పుడు చూడండి, దేవుడు మనకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడంటే, మనం దీవించబడి మన ద్వారా ఇతరులు దీవించబడే ఆ ధన్యత కూడా దేవుడు మనకు ఇచ్చాడు. చూడండి, నిన్ను దీవించాడు, నువ్వు దీవెనకరంగా చేయబడ్డావు. ఇప్పుడు నీ ద్వారా ఇతరులు కూడా దీవించబడేటువంటి ఆధిక్యతను దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు. అది సంగతి. మనం దీవించబడిన తర్వాత మన ద్వారా ఇతరులు దీవించబడేది అంత సామాన్యమైన విషయం కాదు. మనం ఎవరైనా దీవించడానికి? దేవుడు కదా దీవించాల్సిన. దేవుడు లేదా దేవుని మందిరం ద్వారా దీవించబడాలి, దేవుని సేవకుని ద్వారా దీవించబడతాం, ఆయన పనులు చేసి దీవించబడతాం. కానీ ఇక్కడ దీవించబడిన మనం ఇతరులకు దీవెనకరంగా ఉండు కూడా మనకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. మనం దీవించబడ్డాము, మనం ఇతరులను మన ద్వారా ఇతరులు దీవించబడేటువంటి ఆ యొక్క పరిస్థితి మన జీవితంలో దేవుడు కలుగు చేసిన వాడుకున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. 5 విషయాలు మనం చూసాం కదా. మొదటి, దేవుని ద్వారా దీవెన పొందే వాళ్ళు ఉంటున్నాము. రెండవది, దేవుని మందిరం ద్వారా దీవించబడుతున్న వారు ఉంటున్నాము. మూడవది, దేవుని సేవకుని ద్వారా దీవించబడుతున్నాం. నాలుగవది, దేవుని మందిర పరిచర్య జరిగించడం ద్వారా దీవించబడుతున్నాం. ఐదవదిగా, మనము దీవించబడి ఇతరులకు దీవెనకరంగా చేయబడిన వారము. అందువల్ల అన్ని దీవెనలే. ఒక్కటి ఇప్పుడు చూడండి, ఏదైనా మనకు ఒక్క దీవెన దగ్గర ఒప్పుకుంటామా? ఒకవేళ ఇద్దరిని పెట్టి దేవుడు వాళ్ళని దీవిస్తూ ఒకళ్ళకి 10 దీవెనలు ఇచ్చాడు అనుకోండి, ఇంకొకళ్ళకి 9 ఇచ్చాడు అనుకోండి, ఏమంటారు 9 ఇచ్చిన వాళ్ళు? ప్రభు అటేం కుదరదు, నాకు కూడా 10 కావాలండి. ఒక్కడి దగ్గర ఒప్పుకోం కదా, దీవెనలు అన్ని దీవెనలు కావాలి మనకి. మరి ఆయనకు 10 ఇచ్చావు కదా, నాకు కూడా 10 కావాలి. 9 కుదరదు, 10 కావాల్సిందే. ఆ 10 నా 10ది ఇవ్వు అని ఆయన పట్టుకుని మనం అంటే పూర్తిగా దీవించబడాలని ఆశ ఉంది. కానీ పూర్తిగా దీవించబడాలని ఆశ ఉంది. దానికోసం మనం ఎంతో దేవుడిని అడుగుతాం, ప్రభువా దీవించు అని. ఈ దీవెనలన్నీ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రభువా వారి వలె నన్ను కూడా దీవించావు, నన్ను కూడా నీవు ఆశీర్వాదకరంగా చేసావు అనే అనుభవంలో మనం వచ్చి మనం ఆ విధంగా, ప్రభువా నీ దీవెన నొందిన నేను నిన్ను ఆరాధిస్తున్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది చెప్పనా? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ దీవెన దేవుడు మనకు అనుగ్రహించాడు. అసలు ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలన్నీ మనకు రావడానికి కారణం రక్షణ అనే దీవెన లేకుండా ఎన్ని రావు. మళ్ళీ అది ఒక సంగతి. రక్షణ అనే దీవెన లేకుండా మిగిలిన దీవెనలు మనం పొందలేము. అందుకనే రక్షణ ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. తద్వారా దేవుని మందిరం ద్వారా, దేవుని చాకుల ద్వారా, దేవుని పరిచయం జరిగించడం ద్వారా, దేవుని దీవెన పొందిన మన ఇతరులను దీవించడం అనుభవం ద్వారా మన జీవితం ఎంతో ధన్యకరంగా చేసిన దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. 2026 సంవత్సరం దీవెనతోనే ప్రారంభించాలనుకుంటున్నాడు. దాన్ని పొందిన వారంగా మనం ఆయన ఆరాధిస్తే సంతోషించాలనుకుంటున్నాడు. ఒకవేళ ఆరాధించకపోతే దుఃఖపడతాడు. దేవుడిని దుఃఖపెడతామా? దేవుడిని సంతోషపెట్టే వాళ్ళగా ఉండాలంటే ఆరాధించాలి. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.